స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడు పెంచింది. ఈ మేరకు ఘట్కేసర్ సమీపంలో పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాప్ నిర్వహించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడు. పీపీఆర్ కన్వెన్షన్ లో బీజేపీ వర్క్ షాప్, రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు కొత్తగా నియమించబడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఘట్కేసర్ సమీపంలో జరిగినటువంటి పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కి అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కూడా ఈ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. అయితే దీనికి సంబంధించి ఒకటి కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది, ఖచ్చితంగా పోరాడాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరొక వైపు 42% బీసీ రిజర్వేషన్లో కూడా 10% ముస్లింలకి ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలని కూడా చూస్తుంది, సో రిజర్వేషన్ కలపాలని కూడా చూస్తుంది. ఇది బీజేపీ దీనికి వ్యతిరేకం, గతంలో నుండి కూడా వ్యతిరేకం అంటూ కూడా చెప్తున్న రోడ్ మ్యాప్ను కూడా రూపొందించిన పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా రోడ్ మ్యాప్ను కూడా రూపొందించారు. అంటే జూలై 18, 19 తేదీలు జిల్లాల్లో వర్క్షాప్లు నిర్వహించాలని, అదేవిధంగా 21 మండల వర్క్షాప్లతో పాటు 22 పోలింగ్ బూత్ బయటకు సమావేశం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 29 ముఖ్యమైన మహాసంపర్క అభియాన్ తో పాటు దేవాలయాల సందర్శన డోర్ టు డోర్ ఏదైతే క్యాంపెయిన్ చేయాలని కూడా నిర్వహించారు. మరోవైపు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మండలాల వారీగా ర్యాలీలు నిర్వహించాలి. 5, 4, 5 తేదీల్లో జిల్లాలో ర్యాలీలు నిర్వహించాలి. అంటే ఆగస్టు 9, 10 మండల సమ్మేళనాలు నిర్వహించాలని, అదేవిధంగా 11, 12 మోర్చా సమావేశాలు నిర్వహించాలని కూడా రోడ్ మ్యాప్ను కూడా రూపొందించారు. అంటే ప్రజల్లో విస్తృతంగా బీజేపీ ఉండాలి, డోర్ టు డోర్ కార్యక్రమాలు చేపట్టాలి. కేంద్రంలో బీజేపీ చేతం నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏదైతే అంటే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ 11 సంవత్సరాల నుండి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను డోర్ టు డోర్ రాష్ట్రాలకు వచ్చిన ఫలాలను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి నిధులను ఏదైతే చెప్పకుండా కూడా దాడితో పాటు ఏదైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి నిలబెట్టిందని కాబట్టి డోర్ వేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టాలని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా రోడ్ మ్యాప్ రూపొందించడం, అదేవిధంగా ఈ వ్యవహారాలకు సంబంధించిన అన్నిటిపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇది గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాలు అంటే ప్రజా వ్యతిరేక విషయాలకు పాల్పడింది. అన్ని విషయాల్లో కూడా అన్ని అక్రమాలు అనే స్కామ్లు జరిగాయి. సో కాంగ్రెస్ కూడా ఆ విధంగానే కూడా ముందుకు చేసింది. ఈ 18 నెలల కాలంలో వీటన్నింటినీ వ్యతిరేక విధానాలకు, కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా పోరాడాలి, నిలబడి స్థానాలు గెలవాలి. ఎందుకంటే అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా
తెలంగాణ జెండా ఎగరాలని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ విధంగా ముందుకు ఏ విధంగా అందరూ ప్రణాళిక రూపొందించడానికి కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు రోడ్ మ్యాప్ రూపొందించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఇష్టంతో ఖచ్చితంగా బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పాలనపై అంటే వ్యతిరేక విధాలపై వెళ్ళగలుగుతున్నట్టు కూడా స్పష్టం చేసే పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది అందరూ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అంతర్గత సమస్యలను పక్కన పెట్టాలి. అదేవిధంగా అందరూ ఒక్కటాటితో కూడా నడవాలి. ఏదైతే బూత్ తగాలకు ఖర్చు పడకాలంటే కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకు పోతుంది అది ఏదైతే ఈ రోడ్ మ్యాప్ సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తమిళనాడులో సిద్ధిలో బలంగా ఉన్నప్పటికీ గ్రామాల్లో తేడా లేదు. అదేవిధంగా కనీసం బూత్ లెవెల్లో ఎవరు లేని పరిస్థితి. సో ఏ విధంగా మరి బలోపేతం చేయాలనే అంశాలపై కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యాలు కూడా మరి ఈ కార్యక్రమం అయితే ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.